నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. అమ్మా, సంజయ్, అమ్మా, చావుకి దగ్గరవుతున్న చెల్లెల్ని చూడ్డానికి వచ్చావా? ఏడవకమ్మా. రేణు ఎక్కడుందిరా? ఐసీయూలో ఉంది. తరుణ్, సంజయ్ బయటికెలా వచ్చాడ్రా? అన్నయ్యని నిర్దోషిగా చూపించే కొన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టాను నాన్న. అవి చూసి అన్నయ్యకి బెయిల్ ఇచ్చారు. నన్ను చూడ్డానికి మళ్ళీ వస్తావా అని అడిగితే నువ్వే నన్ను చూడ్డానికి వస్తావు అన్నావు. దాని అర్థం ఇదా? పెద్దన్నయ్య పెద్దన్నయ్య అంటూ నా మీద చూపించిన ప్రేమనంతా అలా మూట కట్టుకొని ఎక్కడికెళ్ళిపోతున్నావు రేణు? ముగ్గురన్నయ్యల ముద్దుల చెల్లివి. ఇలా ముగ్గురిని ఏడిపిస్తూ వెళ్ళిపోవడం నీకు ధర్మమా? అత్తారింటికి వెళ్లాల్సిన నువ్వు అనంత లోకాలకి వెళ్ళిపోవాలనుకోవడం ఏంటిది? నా ఆయుష్ కూడా పోసుకొని బతకాల్సిన నువ్వు ఇలా అర్థాంతరంగా అంతా నా వల్లే. నేను చేసిన తప్పుల వల్లే అందరికీ ఈ సమస్యలు వచ్చాయి. పెద్ద కొడుగ్గా నేను బాధ్యతగా ఉండుంటే ఇటువంటి పరిస్థితులు వచ్చేవి కాదు. తప్పు నీ ఒక్కడిదే కాదురా, నాది కూడా. నేను చేసిన తప్పు వల్లే రేణుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను చేసిన తప్పు వల్లే అమ్మా నాన్నల మధ్య దూరం పెరిగింది. నీ వల్ల ఆస్తులు మాత్రమే దూరం అయ్యాయి, కానీ నేను చేసిన తప్పు వల్ల మనుషులే దూరం అవుతున్నారు. మన కుటుంబానికి ఇటువంటి పరిస్థితులు రావడానికి నేను కూడా కారణమే. తెలుసో తెలియకో అందరం తప్పులు చేశాం, అనుభవిస్తున్నాం. మీరందరూ చిన్నవాళ్ళు, తప్పు చేసుండొచ్చు. కానీ నేను పెద్దవాడిని. నేను కూడా పెద్ద తప్పు చేశానురా.
ఇంట్లో సమస్యలను పరిష్కరించాల్సిన యజమాని స్థానంలో ఉండి మీ అమ్మని దూరంగా పెట్టి కొత్త సమస్యను సృష్టించాను. పాపం రేణు అది కూడా తట్టుకోలేకపోయింది. మా ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించడానికి పిచ్చి తల్లి ఎన్ని ప్రయత్నాలు చేసిందో. రేణు ఇప్పుడున్న పరిస్థితికి మనందరం కారణమయ్యాం. తప్పు మీ ఎవరిది కాదు, నాది. తల్లి, నా ప్రేమ రేణు ప్రేమ నిజమైందైతే రేణుని బతికించు, ఆ కుటుంబ బాధను తప్పించు. బలమెందో చూపించరా, ప్రవహించే రక్తం ప్రేమేరా, ఎదిరించే ధైర్యం ప్రేమేరా, యుద్ధానికి అస్త్రం ప్రేమేరా, నీ లక్ష్యం ప్రేమేరా. జయం నిశ్చయం. రేణుని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.